దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తున్నటువంటి ఈ కొద్దిపాటి వీడియో మరి తదుపరి యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయబడుతుంది కనుక ఎవరైనా పూర్తి వర్తమానాన్ని వినాలి అని అనుకుంటే కనుక కింద ఉన్నటువంటి ఆ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి మెసేజ్ పూర్తిగా వినగలరని ప్రభునందు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మీరు ఒకవేళ ఎన్నో మెసేజెస్ వింటూ దీనిలో ఏముందులే అని మీరు త్రోసివేయకండి. నిజంగా ఈ యొక్క మెసేజెస్ అన్నీ కూడా హార్ట్ టచ్డ్ మెసేజెస్, హృదయాన్ని తాకేటువంటి వర్తమానాలై ఉంటూ ఉన్నవి ప్రియులరా. మరి ఏదో మర్మాలు లేకపోతే వాక్యం మనం చాలా మార్లు వింటూ ఉంటుంటాం, అది మనకి చాలా అవసరమే. అయితే ప్రియులరా, వింటూ ఉన్నటువంటి వాక్యం ఆ జీవితంలోనికి తొంగి చూసి మన యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ లేకపోతే జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ వాస్తవాన్ని వాక్యంతో సరిపోల్చుకుంటూ మనం వింటూ ఉన్నటప్పుడు అది నిజంగానే మన యొక్క హృదయానికి తాకేటువంటిదిగా ఉండబోతూ ఉంది. ఈరోజు సహసిద్ధంగా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘ సహవాస జీవితంలో మరి కొంతమంది ఎట్లా ఉంటారు అని మనం చూసినట్లయితే ప్రియులరా, కొంతమంది చురుకుగా ఉంటారు, అలాగనే కొంతమంది సోమరితనంతో కూడా ఉంటుంటారు. భౌతికమైనటువంటి మన యొక్క దినచర్యలో మనం ఎంత చురుకుగా ఉంటే అంతగా మన యొక్క ఆరోగ్యం, ఇంటి పనులు, అలాగుననే మనం జీవనోపాధిగా ఇయ్యబడిన ప్రతి వృత్తిలో కూడా ఎంతో ఆశీర్వాదం, సంతోషం, ప్రతిఫలము అనేటువంటిది మనం చూస్తూ ఉంటుంటాం. అలాగనే విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సంఘ సహవాస పరిచర్యలో కూడా చురుకుగా ఉండినట్లయితే మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనము కలిగినటువంటి వారంగా ఉంటాం ప్రియులరా. ఈరోజు సోమరితనం వలన కలిగేటువంటి నష్టాలు, చురుకుగా ఉండటం వలన కలిగేటువంటి లాభాలు మరి కొన్ని భౌతికంగాను కొన్ని ఆత్మీయంగా కూడా ధ్యానం చేద్దాం ప్రియులరా. ఈ వాక్యం విన్న తర్వాత తప్పనిసరిగా మనలను మనం ప్రశ్నించుకుంటాం, నా స్థితి ఎట్లా ఉంది అని ఒక గ్రహింపులోనికి మనం వస్తాం ప్రియులరా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనంలో ఈ రెండు మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోమరి వెంటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సోమరి ఏమీ కూడా మరి సంపాదించలేడు, మరి చురుకుగా ఉండుట వలన భాగ్యము అనేటువంటిది కలుగుతూ ఉంది ప్రియులరా. చూడండి, కొన్నిసార్లు శరీరం చేయడానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటుంటే మనసు, ఆత్మ, అలాగుననే హృదయం, తలంపు, ఆలోచనలు మనల్ని వెనుకకు లాగుతూ ఉంటుండే. కొన్ని మార్లు మన యొక్క మనసులో చాలా ఉద్యమం ఉంటుంది, కానీ శరీరము అనేటువంటిది చాలా వెనుకకు లాగుతూ ఉంటుంటుంది. మరి ఇవి రెండు కలిసినప్పుడు మాత్రమే మరి పూర్తిగా సోమరితనము కానీ లేకపోతే పూర్తిగా చురుకుదనము కానీ మనము కలిగి ఉంటుంటాం ప్రియులరా. అయితే ఈ రెండింటి మధ్య కలిగేటువంటి ఆ యొక్క పోరాటంలో మరి ఏది మేలు కలుగు దిశగా మనల్ని ప్రేరేపిస్తుందో, ఏది కీడుకరంగా ఆటంకపరుస్తూ ఉందో, కీడు తలపెట్టినటువంటి దాన్ని జయించి మేలు కొరకైనటువంటి దాన్ని మనము చేపట్టుట అనేటువంటిది మంచిది ప్రియులరా. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనంలో మనందరికీ కూడా తెలుసు, ఫరో అన్నాడు, హెబ్రీ స్త్రీలు మరి ప్రసవించినప్పుడు మరి వారికి పుట్టినటువంటి
బిడ్డ మగబిడ్డ అయితే గనక వారిని చంపివేయమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ మంత్రసానులు మరి ఫరోతో అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. వారు చురుకైన వారు ఎవరు అంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైనటువంటి వారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఒకరు హెబ్రీ స్త్రీలు, రెండవది ఐగుప్తు స్త్రీలు. ఐగుప్తు స్త్రీలు ఈ లోక సంబంధమైనటువంటి శరీరమునకు పోల్చబడితే, హెబ్రీ స్త్రీలు అనబడినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మకు సూచనగా వారు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఈ హెబ్రీయులు అనగా హెబ్రీయుడు అని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క అబ్రాము సంతతిలో నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా చాలా చురుకైనటువంటి వారు అని చెప్పబడుతుంది. ప్రియుల, నిజంగా దైవికంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనమందరము కూడా సోమరితనము అనేటువంటిది సాతానికి మనము చోటిచ్చిన పరిస్థితి అయితే, చురుకుదనము అనేటువంటిది ఆత్మదేవునికి చోటిచ్చినటువంటి పరిస్థితి ప్రియులర. కనుక సాతాను మనలను ఎదగనివ్వకుండా సోమరితనాన్ని కలుగజేస్తాడు. ప్రార్థించుటలో కానీ, సంఘానికి త్వరగా మనము పరుగులెత్తి వెళ్ళుట విషయంలో కానీ, పరిచర్య చేయే విషయంలో కానీ, మరి ఇంటిని అలంకరించుకునే విషయంలో కానీ, శుభ్రపరచుకునే విషయంలో కానీ, మనల్ని మనం మరి చురుకుగా దేవుని యొక్క సన్నిధిలో సాగేటువంటి విషయంలో కానీ సాతాను ఎన్నో ఆటంకాలు కలుగజేస్తాడు. ఆత్మదేవుడు వాటిని అన్నిటిని కూడా జయించి చురుకుగా ఉండటం వలన కలిగే ఆశీర్వాదము కొరకు మనలను ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. ప్రియులరా, ఆదికాండము 18వ అధ్యాయములో మనకి అబ్రాము కనిపిస్తాడు. అబ్రాము ఎండవేళ మరి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఆయన మరి గుడారము దగ్గర కూర్చుని ఉన్నాడట. ఆయన గుడారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు మరి ఆదికాండము 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడే స్వయంగా అతని దగ్గరకు వచ్చి ఉన్నాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడు అబ్రాముకు కనబడగానే పరిగెత్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మరి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని దగ్గరకు వెళ్ళడము అంటే అబ్రహాము పరిగెత్తాడు. అబ్రహాము దేవుణ్ణి చూసి ముఖం చాటేయలేదు. అబ్రహాము దేవునికి కనబడినప్పుడు వెళ్దాంలే, చేద్దాంలే, పిలిస్తే వద్దాంలే, ఒకవేళ నా దగ్గర దాకా వస్తాడేమోలే, అప్పుడు మనము స్పందిందాంలే అని అనుకోలేదు. ప్రియులరా, కనబడగానే ఏం చేస్తూ ఉన్నాడంటే పరిగెత్తుతూ ఉన్నాడు, ఎదుర్కోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఇతడు పరిగెట్టినటువంటి విధానము గొప్ప ఆసక్తిని, అలాగునే గొప్ప చురుకుదనాన్ని తెలియచేస్తుంది కదా. దేవుని పట్ల అబ్రహాముకున్నటువంటి ఆసక్తి, ప్రేమ, అలాగునే భయము, భక్తి కూడా మరి కనబడుతూ ఉంది కదా. నిజంగా ఎంత భాగ్యము అని చెప్పి, దేవుడే నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, ఎంత భాగ్యము అని చెప్పి ప్రియులరా, ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సందర్భాన్ని ఎంత చక్కగా అబ్రాము సద్వినియోగం చేసుకుంటున్నాడు కదా. దేవుడు అక్కడ అబ్రాము గుడారము దగ్గర ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు అబ్రహాము త్వరగా పరిగెత్తి శార దగ్గరకు వెళ్ళి, ఆ తర్వాత పరిగెత్తి ఆ మందలోనికి వెళ్ళి మరి చక్కని ఆ యొక్క ఆహార పదార్థాలను సిద్ధపరచుట కొరకు పరుగులెత్తుతూ ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క కార్యాలంటే పరిగెత్తేటువంటి సేవకులు, విశ్వాసులు
నేటి దినాల్లో కొదువైపోయారు అని చెప్పాలి ప్రియులారా. ఆరోగ్యం ఉండి అలాగుననే చేయడానికి సమయం ఉండి అవకాశం ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్య స్థితిలో ఉన్నారు ప్రియులారా. నేనైతే నాకు ఆరోగ్యం సహకరించినటువంటి దినాలలో ప్రభు కొరకు ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళేవాడిని. ఎంత స్వార్థ పరిచర్యలోనైనా పాల్పంపులు పొందుతా ఉండేవాడిని. ఇప్పుడు ఆరోగ్యం సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేకపోతున్నానే అనేటువంటి దిగులు ఎంతగానో మనసులో చోటు చేసుకుంటూ ఉంది ప్రియులారా. మేము కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యేటువంటి ఆ సమయంలో అప్పటికి ఇంకా వివాహం కాలేదు కనుక మాకు వచ్చేటువంటి బోధకులు చెప్తూ ఉండేవారు, మీరు ఏదైనా చేయగలిగినటువంటి ఆ వయసు ఇది, తర్వాత మీరు చేయలేరు కనుక ఇప్పుడే చేయండి అంటే ఆ సమయంలో ఆ మాట తీసుకుని ప్రభు కొరకు చాలా ప్రయాసపడినటువంటి ఆ యొక్క దినములు ఉన్నవి ప్రియులారా. కనుక ఇతని యొక్క ఆసక్తిని చూచి ఆ దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అబ్రహాము దేవుణ్ణి చూసి ముఖం చాటు చేసుకుంటే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడు. ఒకవేళ అబ్రహాము సోమరి అయి లేవలేనటువంటి స్థితిలో యేసయ్య దేవుడే నా దగ్గరికి వస్తాడులే అని అనుకుని ఉంటే ఎలాంటి గర్విష్ఠుని దగ్గరికి నేను వెళ్ళేది అని దేవుడు మరలా వెనుకకు వెళ్ళిపోయి ఉండేవాడు. కొన్నిసార్లు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోతే ఎందుకు వచ్చాంరా బాబు ఈ ఇంటికి అని మనము అనుకుంటా ఉంటుంటాం ప్రియులరా. అలాగుననే దేవుడు మరి అబ్రాహాము యొక్క ఆసక్తిని చూచి అతనితో చాలాసేపు మాట్లాడాడు. దేవుని యొక్క మనసులో ఉద్దేశాలన్నీ కూడా అబ్రహాముకు తెలియజేశాడు. అక్కడ గొప్ప కార్యం జరిగింది. అబ్రహాము దేవుని పట్ల కనుపరిచినటువంటి ఆసక్తిని బట్టి సొదొమ గొమొర్రాలో లోతు తప్పించబడుట అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాగున విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము చురుకైన వాడు, పరుగులెత్తేవాడు, దేవుని ప్రేమించుట్లో పరుగులెత్తేటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహామును పోలి మనము కూడా నడుచుకొనవలసి ఉంది ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథము మరి 3వ వచనంలో మనం చూచినట్లయితే మరి సొలొమోను తూరు రాజైన హీరాము నద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపాను, నా తండ్రి అయిన దావీదు నివాసమునకై యొక్క నగరను కట్టించదలచి ఉండగా నీవు అతనికి సరళ మ్రాణులను సిద్ధము చేసి పంపినట్లు నాకును దయచేసి పంపించుము. ప్రియులారా, తూరు రాజైనటువంటి హీరాము దావీదు కాలంలో దావీదు ఒక పురము కట్టను ఉద్దేశించి ఉండగా మరి దావీదు యొక్క కోరికను బట్టి ఆజ్ఞను బట్టి ఈ హీరాము ఏం చేశాడు అంటే అతను ఉన్నటువంటి తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కలప కానీ లేకపోతే ఆ యొక్క నగరును కట్టడానికి కావలసినటువంటి పరికరాలు అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తరువాత కాలంలో సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టవలసి వచ్చింది. అదే టైంలో సొలొమోను మహారాజు మళ్ళా తూరు రాజైనటువంటి హీరాముకు ఒక వర్తమానాన్ని పంపించి అందులో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివాణిని నేను నీ యొద్దకు పంపుచు ఉన్నాను. ఈ హూరాము అన్నటువంటి వాడు చాలా చురుకైనటువంటి పనివాడు. చురుకుగా పనిచేసేటువంటి వారికి ఆ ప్రియులర పని ఎదుర్కొంటూ వస్తూ ఉంటుంటుంది. పనిని అనేక మంది ఆసక్తి కలిగి అతనికి ఇస్తూ ఉంటుంటారు. ఇతను చురుగ్గా చేస్తాడు, ఇచ్చిన టైంలో చేస్తాడు, కాలయాపన చేయడు, టైం డిలే అవ్వదు అని చెప్పి ఆ పని గల వాణిని చాలామంది ఇష్టపడుతూ ఉంటుంటారు. అతనికి పని ఇస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా చురుకుగా పని చేసేటువంటి వాణిలో చాలా నైపుణ్యత ఉంటుంది. సోమరి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పని చేయడు, కానీ చురుకుగా పనిచేసేటువంటి వానిలో ఉన్నతమైన ఆలోచనలు
పుట్టుకొస్తూ ఉంటుంటాయి. ఒక నూతనత్వాన్ని అతడు ప్రతిసారి కూడా అనుభవాల్లోంచి తెలుసుకుంటూ ఉంటుంటాడు. ఈ హోరాము అనబడినటువంటి వాడు మరి చాలా పనితనం కలిగినటువంటి వాడు. ఆ అధ్యాయంలో మేము చూస్తే నీలి ధూమ్ర వస్త్రములుగా కావచ్చు, లేకపోతే వెండి బంగారు పని కావచ్చు, లేకపోతే అది చెక్క పని కావచ్చు, వీటన్నిటిలో కూడా నైపుణ్యత కలిగినటువంటి వాడు. ప్రియులారా, నేటి దినాల్లో ఉన్నటువంటి యవనస్తులు కానీ పిల్లలు కానీ ఎంత సోమరులు అని మనం చూసినట్లయితే ప్రియులరా, వాళ్ళంతటా వాళ్ళుగా వివాహం చేసుకుని వండుకునే వయసు వచ్చే వరకు, వారి బట్టలు వారు ఉతుక్కునే వయసు వచ్చే వరకు కూడా ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడిపోతూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు కూడా వారికి నేర్పించడం లేదు. విద్యతో పాటు ఇవన్నీ కూడా వారు నేర్చుకునవలసి ఉంది ప్రియులరా. కొంతమంది పిల్లలైతే వారు తిన్నటువంటి కంచం కడగడానికి కూడా బద్ధకస్తులు, సోమరులు. వారు పడుకున్నటువంటి పరుపు లేకపోతే వారు పడుకున్నటువంటి పక్క మరొకరు సర్దాలి తప్ప వారు కప్పుకున్న దుప్పటి కూడా వారు మడతెట్టి పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి. ఒకవేళ తల్లిదండ్రులు బట్టలు ఉతికితే గనక ఆ బట్టలు మరలా తిరిగి కబోర్డ్లో కూడా పెట్టలేనటువంటి సోమరులు. అంతెందుకు, తినడానికే బద్ధకస్తులు. మరి ఏం చేస్తూ ఉంటుంటారంటే, అమ్మ నువ్వు తినిపించేయి అని అంటూ ఉంటుంటారు. తల్లి ప్రేమతో తినిపిస్తాను అనడం వేరు, అంతేగాని పిల్లలు సోమరితనంతో ఎక్కడ చేయగడగవలసి వస్తుందేమో అని తినిపించేమనడం కూడా వేరు ప్రియులరు. కాబట్టి ఇలాంటి వారు చాలా గ్రహించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇలాంటి వారిని తల్లిదండ్రులు సరిచేయాలి ప్రియులరు. వారు సరిచేయాలి కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా నేర్పించవలసినటువంటి అవసరత ఉంది. మరి చాలామంది యవనస్తుల్ని మనం చూస్తూ ఉంటుంటాం, కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఏ విషయంలో కూడా ఉండదు ప్రియులర్. ఒకవేళ ఇంట్లో కరెంటు పోతే యవనస్తుడే కానీ ఆ ఇంటికి ఫీజు ఎట్లా పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ప్రియులర్. ఒకవేళ ట్యాప్ ఊడిపోతే దాన్ని ఎలా టైట్ చేయాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ప్రియులర్. ప్రతి చిన్న పనికి కూడా ఇతరుల మీద ఆధారపడిపోయేటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి చురుకుదనం ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా బేసిక్గా నేను చేయగలను. అంత టాలెంటెడ్గా చేయలేకపోవచ్చు, కానీ ఒక కార్పెంటర్ వర్క్ కానీ, లేకపోతే ఏదైనా ఒక వెల్డింగ్ వర్క్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఏదైనా లేకపోతే ఏదైనా చిన్నదానికి పెయింట్ వేయాలి, లేకపోతే ఏదైనా ఊడిపోతూ ఉన్నటువంటి దాన్ని సరి చేయాలి. ఇలాంటివి ఏవైనా సరే మరి చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రియులరా. అలాగున ఎందుకు అంటే అదంతా కూడా చురుకుదనంలోంచి పుట్టుకొచ్చేది తప్ప సోమరితనంలోంచి పుట్టుకొచ్చేటువంటిది కాదు ప్రియులరా. ఎందుకు, వాళ్ళు తొక్కుతున్న సైకిల్నే తుడుచుకోరు, వాళ్ళు తొక్కుతున్నటువంటి బండినే, వాళ్ళు నడుపుతూ ఉన్నటువంటి బండినే తుడుచుకోలేనటువంటి వారు ఉంటూ ఉన్నారు ప్రియులరా. ఇలాంటి వారు కొంతమంది ఎలాంటి వారు అంటే, కనీసం నోటిని శుభ్రం చేసుకోవడానికి లేకపోతే స్నానం చేయడానికి కూడా బద్దకించేటువంటి సోమరులు. అలా డ్రెస్ వేసుకుందాంలే, లేకపోతే ఇలా తినేద్దాంలే అనేటువంటి ఆతృత తప్ప ఆలోచన అనేటువంటిది ఉండదు ప్రియులరా. ముందుగానే చెప్పాను కదా, సహజంగా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితి కూడా మనము కొంచెం ఆలోచిస్తే అన్నీ కూడా చక్కగా సరిచేయబడతాయి. ఈ హోరాము అన్ని విషయములలో కూడా చాలా నేర్పరగలిగినటువంటి వాడు. అందుచేత దేవుని యొక్క మందిరమునకు అన్యుడైనప్పటికీ కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. తూరు రాజు ఇతన్ని ఏరి కోరి ఎంచి జ్ఞాని అయినటువంటి సొలొమోను దగ్గర ఇతడు పని చేయడానికి సరైన సామర్థ్యము కలిగినటువంటి వాడని ప్రియులర పంపించడం జరిగింది. తన పనిలో నిపుణత గల వాడిని చూచితే వాడు అల్పులైనటువంటి వాడి ఎదుట కాదు కానీ గనుల ఎదుటనే అతడు కొనియాడబడతాడు అని. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము టాలెంట్ అనేటువంటిది సంపాదించుకోవాలి ప్రియులర్. ఇంగ్లీష్ మాట్లాడాలని ఉందా, మీరు అరకొర ఏదో వచ్చింది రాంది మీరు మాట్లాడుతూ ఉంటుంటే
అదే మిమ్మల్ని ఫ్లూయెన్సీలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటుంది. ఒకవేళ వాక్యం చెప్పాలనే ఆసక్తి ఉందా, మీకు వచ్చి రానట్టు చెప్తా ఉంటుంటే అదే మిమ్మల్ని ఫ్లూయెన్సీలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటుంది. మనకి ఏది రాదు అని అనుకోకూడదు. మనం చేయగలిగిన ప్రతి ఒక్కటి కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రియులరా. ఆ ప్రయత్నంలో మనం చేయలేము అనుకున్నది కూడా కొన్నిసార్లు చేసేయగలుగుతూ ఉంటుంటాం. ఇదంతా కూడా పనిలో పుట్టుకొచ్చేటువంటి నాలెడ్జ్ అయి ఉంది ప్రియులారా. కాబట్టి నేనేది చేయలేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలగాలి ప్రియులారా. చూడండి, ఈ యొక్క సోమరితనం లేకపోతే సురుకుతనం అనేటువంటి విషయంలో, సోమరితనంలో ప్రాముఖ్యంగా చాలామంది తడువు చేస్తూ ఉంటుంటారు. అంటే సోమరితనంలో పుట్టుకొచ్చేటువంటి మరొక గుణం ఏంటంటే తర్వాత చేద్దాంలే, రేపు చూద్దాంలే, ఇప్పుడెందుకు చేయాలి అది అని అనుకున్నట్టుగా ఉంటుంటారు ప్రియులరా. అదే ఆ నిర్లక్ష్యమే కొన్నిసార్లు ప్రియులరా మనల్ని వెనుకంజ లోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటుంది. మనందరికీ కూడా తెలుసు, రక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. పరలోకానికి సిద్ధపడే విషయంలో కూడా మనం వెనుకంజ వేయకూడదు. ఆత్మీయతలో రేపు చేద్దాంలే, ప్రార్థన ఎల్లుండి చేద్దాంలే అని అన్నట్టుగా ఉండకూడదు. నేడే రక్షణ దినం అని చెప్పబడుతూ ఉంది కదా ప్రియులారా. రక్షణ పొందాలి, అలాగున్నే రాకడ కొరకు కూడా ప్రతి దినము కూడా సిద్ధపడి ఉండాలి ప్రియులారా. చూడండి, ఒకానొక విపత్తు పరిస్థితుల్లో చాలామంది కొన్నిసార్లు వారు కనిపించవలసినటువంటి ఆ నిర్లక్ష్య వైఖరి ఎంతో ప్రమాదాన్ని తీసుకుని వచ్చింది ప్రియులారా. ఇంచుమించుగా 1997లో అనుకుంటా కోనసీమలో పెద్ద విపత్తు వచ్చింది ప్రియులారా. అప్పుడు ఆల్రెడీ ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసింది మీరు సేఫ్ జోన్లో ఉండండి అని. కానీ ఆ యొక్క ప్రజలు చేసినటువంటి నిర్లక్ష్యం చేత అనేక మంది ఆ దినాల్లో మరణించి ఉన్నారు ప్రియులారా. అలాగుననే మరి 2014లో అనుకుంటా ఉదు తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇదేదో సాధారణం అని అనుకున్నారు, కానీ కొండవాలు ప్రాంతాల్లో నివసించేటువంటి అనేక మంది రేకుల షెడ్లలో ఉండేటువంటి వారి యొక్క రేకులు ఎగిరిపోయినాయి. కొంతమంది అయితే గాయాల పాలయ్యారు ప్రియులారు. ముందుగా పాలు పంపులు ముందుగా సిద్ధపడలేనటువంటి వారు ఎంతో అవస్థకు గురి అయినటువంటి పరిస్థితి ప్రియులారా. మరి 2021లో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రియులారా వైరస్ వ్యాపించినటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది కనుపరిచిన నిర్లక్ష్యం, అజాగ్రత్త అనేటువంటిది చాలా మందిని బలిగొంది ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో దేవదూతలు అనగా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఇది చూసినటువంటి లోతు గ్రహించినటువంటి వాడై తన ఇంటికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు ప్రియులారా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి సొదొమ గొమొర్రా ప్రజలు ఆ దేవదూతలను బయటికి తీసుకుని రమ్మని, వారితో మేము పాపం చేస్తామని ఎంతో బలవంతం చేశారు. అయితే ప్రియులారా లోతు ఎంతో ప్రాధాయపడ్డాడు. అయితే ఆ యొక్క దేవదూతలు చెప్పారు, ఈ యొక్క పట్టణము అగ్ని గంధకములతో దహించబడబోతుంది, నువ్వు బయటికి రా అని పిలుస్తూ ఉన్నటప్పుడు అతడు తడువు చేస్తూ ఉన్నాడట. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనంలో అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. అతడు తడువు చేసెను. లోతు తడువు చేస్తూ ఉన్నాడు. వెళ్ళాలా వద్దా, లేకపోతే ఉండాలా వద్దా అని తడువు చేస్తున్నాడు. రండి మనము వెళ్ళాలి అంటే ఇంకా తడువు చేస్తూ ఉన్నాడు పిల్లలు. ఒకవేళ తడువు చేసినటువంటి వాని మీద దేవుని యొక్క కనికరము లేక నీ కర్మకు నువ్వు పో అని వదిలేసారే అనుకోండి, ఏం జరుగుండేది? ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఆ నశించిపోయిన ప్రజలందరితో కూడా వారు కూడా నశించిపోయి ఉండేవారు. అయితే దేవుడు కనికరమును చూపి ఏం చేశాడంటే వారి చేతులను గట్టిగా పట్టుకొని ఆ యొక్క లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను కూడా ఊరి బయటకు తీసుకుని వచ్చి అక్కడ ఊరి బయట ఉంచారట. ఆ తర్వాత సొదొమ గొమొర్రా మీదకి
అగ్ని గంధకాలు కురిసిని ప్రియులరా, పట్టణము తగలబడిపోయింది, అక్కడ ప్రజలందరూ కూడా చనిపోయారు ప్రియులరా. నేటి దినమున కూడా రక్షణ విషయంలో ఒకవేళ ఎవరైనా సోమరితనాన్ని కనుపరుస్తూ తడువు చేస్తూ ఇంకా ఎందుకులే మారు మనసు, ఇంకా ఎందుకులే భక్తి, ఇంకా ఎందుకులే భయము, ఇంకా ఎందుకులే సహవాసం, ఇంకా ఎందుకులే ఇంతటి వైరాగ్యం అని అనుకుంటూ ఒకవేళ ఎవరైనా తడువు చేస్తున్నారా, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, సమయాన్ని ఇస్తున్నాడు, కనికరం కలిగినటువంటి దేవుడు, నేడైనా రేపైనా ఒకవేళ మనము మారతామేమో అని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యములో ప్రియులరా, మనమందరము కూడా మారు మనసు పొంది సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. తడువు చేయడానికి వీలు లేదు ప్రియులరా. ఒకవేళ తడువు చేస్తే ఒకవేళ విడవబడతావేమో, అందుచేత తడువు చేయక సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది ప్రియులరా. ఈ తడువు చేసేటువంటి వారే సోమరులు, ఈ తడువు చేసేటువంటి వారే నిర్లక్ష్య వైఖరిని కనుపరిచేటువంటి వారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క సామెతల గ్రంథములో ఎన్నో విషయాలను వ్రాయించి ఉంచాడు. వాటిని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనంలో, సోమరి వెంటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మూలవాక్యంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఈ రోజున సోమరి లేకపోతే చురుకుగా ఉండటవా అనేటువంటి విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. సోమరి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ కూడా దొరకదు. ఆ ఆశను ఆచరణలో పెట్టడు. ఆ ఆశ ఆసక్తితో కూడినటువంటిది కాకుండుట చేత అది ఎంత మాత్రము కూడా కార్యసాధకము చేయబడదు. ఆశ అయితే ఉంటుంది కానీ వాడు ఏమి చేయడు అంటే దాన్ని ఆచరణలో పెట్టడు కనుక వానికి ఏమీ దొరకదు. అయితే ఈ సోమరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. సోమరి యొక్క మార్గము ముళ్ళ కంచె అని వ్రాయబడుతుంది. ఎందుకు ముళ్ళ కంచె అంటే అతడు రోజు ఆ దారి వెంబడి నడవడు, అలాగుననే ఆ దారి వెంబడి మొలుచుచు ఉన్నటువంటి ఆ ముళ్ళ తుప్పలను ఏరడు. అందుచేత అతని యొక్క మార్గము ముళ్ళ కంచెగా ఉంటుంది. ఈ ముళ్ళ కంచె అనేటువంటిది కూడా ఇంకా మనం చూసినట్లయితే చాలా అనారోగ్య పరిస్థితిని, చాలా ఆర్థిక ఇబ్బందులను, ఎంతో కుషించిపోతున్నా, మరి ఆర్థికంగా పడిపోతున్నా, లేకపోతే ఆ యొక్క కరువుకి గురి అయిపోతున్నటువంటి పరిస్థితి. ముళ్ళ కంచె అంటే అది మేలుకరము కానిది అని అర్థం ప్రియులరా. అయితే యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గం. యథార్థవంతులు ఎవరు అని చూసినట్లయితే మనం బ్రతుకున్నాం, చలిస్తున్నాం, తింటున్నాం కనుక కష్టపడాలి, మనం చేయగలిగినటువంటి పని చేయాలి, దేవుడు పెట్టే ఈ ఆహారానికి కనీసం న్యాయం చేయాలి, తిని కూర్చోవడానికి కాదు, పడుకోవడానికి కాదు, మనం ఏదైనా పని చేయాలి అనేటువంటి ఆలోచన. ప్రియులరా, నేను ఎక్కువగా బాధపడేటువంటి విషయం ఏమిటంటే, ఏ రోజైనా ఒకవేళ వ్యర్థంగా గడిపితే గనుక ఆ రోజు తింటున్నటువంటి తిండికి మనం కనీసం న్యాయం చేసామా? ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా? ఈరోజు నేను ఏ పైన చేశానా? ఈ కుటుంబానికి లాభదాయకంగా నేను ఏదైనా ఉన్నానా? పదే అడుగుతూ ఉంటుంటాను, ప్రభువా నన్ను ఖాళీగా ఉంచొద్దు, నీ పనిలో నన్ను వాడుకో. దశలోనికి ఆ సంఘములో కొంతమంది సోమరులు ఉన్నారట. వాళ్ళు ఆ పని చేయకుండానే భోజనానికి ఆతృత పడుతూ ఉంటుంటారట. అటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు హెచ్చరిక చేశాడు, పని చేయకుండా ఎవడును కూడా భోజనము చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి ప్రియులారా, నేటి దినాల్లో నా యవన జీవితంలో కూడా తినేయడం, ఊరి మీద తిరగడం తప్ప నేను ఎందుకు ఎవరికి ఉపయోగపడేటువంటి పనిలో లేను, లేకపోతే పనికి వెళ్ళడం లేదు, ఏ పని చేయడం లేదు అనేటువంటి ఆ యొక్క అజ్ఞాన దశలో జీవిస్తూ ఉండేవాడిని. నేటి దినములలో కూడా ఆ గ్రహింపు లేనటువంటి అజ్ఞానులు అనేక మంది
ప్రియులరా, తల్లిదండ్రులు సంపాదిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేసుకుంటూ ఏమండి జల్సాగా తిరిగేటువంటి యవనస్తులు ఉన్నారు తప్ప, నేను తింటున్న తిండికి కనీసం న్యాయం చేస్తున్నానా లేదా, నా తండ్రికి సపోర్ట్గా ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటూ ఉన్నారు పిల్లలు. అంతేకాకుండా వీడు పైగా అంటాడు ఏంటట, తల్లిదండ్రులు బైక్ కొనిస్తే మామ్ గిఫ్ట్ అట, లేకపోతే డాడ్ గిఫ్ట్ అట. వీడు సొంతంగా కొనుక్కున్నది ఏది ఉండదు, మమ్మీ గిఫ్ట్ డాడీ గిఫ్ట్ తప్ప వీడు ఏ గిఫ్ట్ కూడా మమ్మీకి డాడీకి ఇయ్యడు ప్రియులరా. అంతేకాకుండా మమ్మీ బయటకు వెళ్తున్నాను నాకు పాకెట్ మనీ ఇవ్వు, డాడీ బయటకు వెళ్తున్నాను నాకు పాకెట్ మనీ ఇవ్వు. వీడి యొక్క జల్సాలకి కూడా మమ్మీ పాకెట్ మనీ ఇవ్వాలి. ఏమండి, వాడి సరదాకి వాడి సంతోషానికి కనీసం నేను వేసుకునే బట్టలు అయినా నేను కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ప్రియులరా, ఇవన్నీ కూడా నేను ఏదో నీతిమంతుడని చెప్పట్లేదు, కానీ ఇది వరకు నా జీవితంలో అనుభవపూర్వకంగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కనుక ఈ రోజున ఏ తల్లిదండ్రులైనా నేను చెప్పేది ఏంటంటే, భారం కలిగి ప్రార్థన చేయండి మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని. అలాగుండనే ఈ మాటలు వింటూ ఉన్నటువంటి వారులరా, అది ఎంతో దుర్లభమైనటువంటి జీవితం అని గ్రహించి మునుపటి నా దినములలో నేను ఉన్నట్లుగా ఎవరు ఉండకూడదని నేను మీకు తెలియచేస్తున్నాను. మీ మేలు కోరి మాటలు చెప్తా ఉన్నాను. అవన్నీ కూడా చాలా చేదు అనుభవాలు, జీవితాన్ని ఎంతో వెనుకకు నెట్టివేసినటువంటి పరిస్థితులు. ప్రియులరా, పోగొట్టుకున్న ప్రతిరోజు, పోగొట్టుకున్న ప్రతి అవకాశం మన జీవితంలో మరలా రాదు ప్రియులరా. దురదృష్టం ప్రతిసారి తలుపు తడుతుందట, అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుందట. కాబట్టి ప్రియులరా, ఎందుకు చేజార్చుకున్నామా మంచి అవకాశాలు, ఎందుకు ఆ రోజున జ్ఞానము లేదు అనేటువంటి బాధ ఈ రోజుల్లో మిగిలిపోయింది ప్రియులరా. అందుచేతనే యవనస్తులైనటువంటి వారిని నేను మరీ కోరుతూ ఉండేటువంటి మాట ఏంటి అంటే, ఏ రోజు కూడా ఖాళీగా ఉండొద్దు, ఏ నిమిషం కూడా ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పని చేయడానికి చూడండి ప్రియులరా. సేవకునిగా నా పని ఏంటంటే చేస్తే ప్రార్థన చేయాలంటే వాక్యం వినాలి, లేకపోతే వాక్యం చెప్పాలి. అలా కానటువంటి రోజు నేను ఏం పని చేశానా ఈరోజు అని అనుకుంటా ఉంటుంటాను. ఈ వాక్యం చెప్పడానికి కూడా కారణం అదే ప్రియులరా. ఒకవేళ వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం లేదు, ద్వారాలు ముయ్యపడ్డాయి, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేదు, చేయడానికి ఇది ఒక మార్గం ఉంది, ఇదైనా చేయాలి. కనుక ఈరోజు ఈ మెసేజ్ ఎవరినో ఒకరిని తాకుతుంది, ఏదో ఒక రోజున తాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది కూడా దేవుని యొక్క పనిగా భావించి చేయడానికి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణై ఉంటూ ఉంది ప్రియుల. ఇంకా జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. సోమరి వాని యొక్క చేతులు పని చేయనొల్లవు. ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇది చేయండి అంటే, ఎందుకులే పాస్ గారు రేపు చేద్దాంలేండి, తర్వాత చేద్దాంలేండి, తర్వాత పెడతాంలేండి, తర్వాత చూస్తానులేండి అనేటువంటి యవనస్తులు ఉన్నారు ఈ దినాల్లో. ఒకవేళ పని చెప్తామేమో అని చెప్పి, అంటే మా సంఘంలో అని కాదు, సార్వత్రిక సంఘంలో కొంతమంది సోమరులైనటువంటి పరిచారకులు ఉన్నారు. వాళ్ళ గురించి ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను ప్రియులారా. అయితే చురుకైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటుంటారంటే, వాళ్ళకి అప్పగించినటువంటి పనిని చేస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా ప్రియులరా, వారి యొక్క చేతులు కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు. ఒక రోజంతా సోమరుల పోటీ పెట్టారట, సోమరుల పోటీ. ఈ సోమరులలో ఎవడు పెద్ద సోమరి వాడికే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి బహుమతిని వాళ్ళందరి ముందు పెట్టారట ప్రియులను. పెట్టినప్పుడు అక్కడ ఆ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఆ కన్వీనర్ ఏమని అన్నాడు అంటే, మీ అందరికీ కూడా ఈ బహుమానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ బహుమానం ఎవరికి కావాలో వారు చేయెత్తండి అంటే అందరూ చేయెత్తారంటండి, అందరూ చేయెత్తారట. కానీ వారిలో ఒక్కడు మాత్రం చేయెత్తలేదట.
వాడు బహుమానం కావాలని వచ్చాడు కానీ, అయితే ప్రియులరా వాడు చెయ్యి ఎత్తడానికి కూడా సోమరి. అందుచేత కన్వీనర్ చెయ్యెత్తినటువంటి మీరందరూ కూడా కొద్దో గొప్ప చురుకైనటువంటి వాళ్ళే, కానీ వాడి చెయ్యి ఎత్తలేదు చూసారా, వాడే నిజమైన సోమరి అన్నాడు. సోమరి తినడానికి ఇష్టపడతాడట, కానీ ఆ యొక్క కలుపుకున్నది నోట్లో పెట్టుకోవడానికి కూడా వాడికి సోమరితనమాట కదండి. ఎంత సోమరితనం అండి ఇదంతా కూడా. ఎంత సైతనీయ లక్షణాలు ప్రియులరా. వాని ఇచ్చ వాణ్ణి చంపుతుందట. సోమరి వాని చేతులు పని చెయ్య నొల్లవు. అందుచేత వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, రాబోయే ఆ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. మరొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో, సోమరి బయట సింహం ఉన్నది, వీధిలో నేను చంపబడుతున్నాను. ఏమంటాడట, అరే బయటకు వెళ్ళి పని చేసిరారా అంటే, అమ్మో ఎండగాసేస్తుంది నేను వెళ్ళను అంటాడు. ఈ పని చేసిరారా అంటే, అమ్మో నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటాడు. ఈ పని చేసిరా అంటే, అమ్మో నాకు చలేసేస్తుంది అంటాడట. ఈ పని చేసిరారా అంటే ఏం చేస్తాడంటే, అమ్మో ఈదులో కుక్కలు ఉన్నాయి అంటాడు, లేకపోతే సింహం ఉంది అంటాడట. వాడు పని చేయడానికి ఇష్టపడక చెప్పేటువంటి సాకులు. అదే పని చేయాలనుకున్నటువంటి వాడైతే ఏదైతే ఎలాగైతే ఉన్నాయి, ఆఖరికి నేను అనుకున్న పని చేసేయాలి. అది ఎండైనా వర్షమైనా ఏదైనా కావచ్చు, నేను వెళ్ళిపోవాలంతే. అటువంటి వాడు పరిస్థితులను ఆటంకంగా పెట్టుకోడు. లేని పరిస్థితులను కల్పించుకునే సోమరి పని చేయడానికి ఇష్టపడక లేని పరిస్థితులను వాడు కల్పించుకుంటా ఉంటుంటాడు ప్రియులరా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనంలో, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, దాని నిండా ఏమున్నాయి అంటే ముండ్ల తుప్పలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. ఎందుచేతనంటే ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం. కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ పోషకులు కానీ, సంఘ కాపరి కానీ, లేకపోతే ఏదైనా పరిపాలన చేసేటువంటి పరిపాలకులు కానీ ఈ విషయాన్ని గమనించాలి ప్రియులరా. ఎవరైతే కష్టపడి తన యొక్క చేనును దున్నుతారో లేకపోతే విత్తనాలు వేస్తారో, అటువంటి వాడి సమృద్ధికరమైనటువంటి పంటను కోస్తాడు. అటువంటి వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది ప్రియులరా. అయితే సోమరి అస్సలు పొలంలోనికే వెళ్ళడు, దాన్ని దున్ననే దుండు, నిర్లక్ష్యంగా దాన్ని వదిలేయడం చేత ఆ సోమరి వాని యొక్క చేనులో ఏం దొరుకుతుంది అంటే, చూడండి, ద్రాక్ష తోట నేను దాటి రాగా దాని నిండా ముండ్ల తుప్పలు ఉన్నాయంట. చూసారా, తన పని ఎవరైతే చేసుకుంటారో వారు ఫలదాయకంగా ఉంటారట. కష్టపడినటువంటి వాడే కష్టే ఫలి అని అంటూ ఉంటున్నారు. కష్టపడినటువంటి వాడే ఫలితాన్ని ఆశించేటువంటి వాడు, లేకపోతే ఫలితం అటువంటి వానికే దక్కుతూ ఉంది ప్రియులర. అయితే సోమరి ఏం చేస్తాడట, వానికి తెలివి లేదు. నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఈ పొలం నేను దున్నాలి, ఈ పొలంలో పంట పండించాలి, ఈ పొలంలో పండేటువంటి పంట నా కుటుంబానికి ఆహారంగా ఉండబోతూ ఉంది. రాబోయే దినములలో మేము ఆకలితో అలమటించకుండానట్లు ఈ పొలమును సేద్యపరచాలి. ప్రియులరా, ఆ యాకోబు పత్రికలో అంటూ ఉంటుంటాడు చూడండి, ఆ కష్టపడినటువంటి రైతు గురించి తెలియచేయబడుతుంది. ఆ రైతు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు రైతులు వారు సమయం అసమయమని చూసుకొనకుండా కొన్నిసార్లు అర్ధరాత్రి వేళ పొలములలోనికి వెళ్ళవలసి వస్తాం. ఎందుకు ఆ టైం అప్పుడు వెళ్తారు అంటే ప్రియులరా, వాళ్ళకి పొలంలో పెట్టుకోవడానికి వచ్చేటువంటి నీటి వంతు ఆ టైంలో వస్తుంది కనుక వాళ్ళు రాత్రి వేళ వెళ్ళాలి. ఒకవేళ వర్షం అయినా ఏం చేస్తాడు అంటే, ఒకవేళ నా పొలము ఒకవేళ గట్టులు తెగిపడి ఉన్నాయేమో, ఈ వర్షం నా పొలంలో నిలబడాలి అంటే ఈ వర్షంలోనే వెళ్ళి గట్టులు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే పొలములో ఆ కలుపు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే, అది ఎండైనా వర్షమైనా ఆ వీపు ఆ యొక్క ఎండకు చుర్రుమని
మాడిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాడు అంటే తన యొక్క పొలంలో కలుపును ఏరుతా ఉంటుంటాడు ప్రియులారా. ఈరోజు నిజంగా అటువంటి కష్టపడే రైతు ఉండడం బట్టే ఈ రోజుల్లో మనకి ఆహారం దొరుకుతుంది కనుక మనం ఏం గ్రహించాలి అంటే ఆ రైతు అంత కష్టపడి నాకు ఆహారం పెడుతున్నప్పుడు నేను తినే తిండికి కనీసం న్యాయం జరిగించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ప్రియులరా. మరల చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవడును కూడా పని చేయకుండా భోజనము చేయకూడదు. పని చేయాలి. సేవకుడా నువ్వు నీ పని చేయాలి, రైతు నీవు నీ పని చేయాలి, లేకపోతే కార్మికుడా నీవు నీ పని చేయాలి, లేకపోతే ఒక ఇంట్లో ఉండేటువంటి గృహిణి నీ పని నువ్వు చేయాలి, యవనస్తుడా నీవు నీ పని చేయాలి. మరి ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత మీ అంతటా మీరే బ్రతకండి అని వాళ్ళని అసలు ఇంట్లోంచి బయటికి పంపించేస్తారట. వాళ్ళంతటా వాళ్ళగా బ్రతకడం వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళని పంపించేస్తారట. మన దేశంలో అయితేనో ప్రియులరా చాలా విషయాలు వింటూ ఉన్నాం. డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కానీ, ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు కానీ ప్రేమలో పడి ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే ప్రియులరా ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి కొడుకు అందంగా ఆ పెళ్లి కూతుర్ని బయటికి తీసుకుని వెళ్ళి ఏదన్నా ఒక సమస్య ఇప్పించాలన్నా లేకపోతే ఒక పూలు కొనాలన్నా, మమ్మీ బయటకు వెళ్తున్నాం కదా ఏమన్నా డబ్బులు ఇవ్వా అడిగేటువంటి దుస్థితి. భార్యకు మల్లెపూలు కొనలేనటువంటి వాడు పెళ్ళి ఎందుకండి అడిగి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. నా భార్యను నేను పోషించాలి, ఈమె నా సొత్తు, ఈమె నా సగభాగము అని గ్రహించలేనటువంటి వాడికి వివాహము అనేటువంటిది ఎందుకండి? ముందు సంపాదించడం మొదలెట్టిన తర్వాతే ఒక ఆమెను నేను పోషించగలిగినటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది అని అనుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి ప్రియులరా. అలా కాదండి నేటి దినాలలో ప్రియులరా, ఇంకా చదువు పూర్తి కాలేదు, ఇంకా ఏది ఉద్యోగం సంపాదించుకోలేదు, ఒక రూపాయి సంపాదన లేదు, అలాంటి వాళ్ళకి పెళ్లి కావాల్సి వస్తూ ఉంది. అమ్మాయిలు కూడా అమాయకంగా ఈ నన్ను పోషిస్తాడా లేదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాడితో పాటు వెళ్ళిపోతున్నారు. ఆఖరికి కూలి పని తట్టలు మోసుకునేటువంటి పరిస్థితే, లేకపోతే ఏదో ఏమండి పని చేసుకునేటువంటి పరిస్థితి ప్రియులరా. ఎందుకని చక్కగా చదువుకుని ఆ తర్వాత ప్రయోజకులైన తర్వాత వివాహం చేసుకోవడం అనేటువంటిది మంచిది కదా. అందుచేత సోమరి వాణి చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని యొక్క ద్రాక్ష తోట నేను దాటి రాగా నాకేం కనిపించాయంటే అందులో ముండ్ల తుప్పలే కనిపించాయి. ప్రయాసపడలేనటువంటి వాని యొక్క జీవితంలో ముండ్ల తుప్పలే, గచ్చ పొదలే ప్రియులరా, బాధాకరమైనటువంటి పరిస్థితులే. కాబట్టి కష్టపడాలి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కష్టపడితే కుటుంబం ముందుకు వెళ్తుంది, కష్టపడితే దేశం ముందుకు వెళ్తుంది ప్రియులరా. కష్టపడలేనటువంటి చోట ఉన్నటువంటి భూమి కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. దాన్ని దున్ని సేద్యపరచు వానికే చక్కని ప్రతిఫలము అనేటువంటిది కలుగుతూ ఉంటుంటుంది. యేసయ్య కూడా వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పబడుతుంది కదా. ఆయన ఆత్మల పంటను పండిస్తూ ఉన్నాడు. సేవకుడా ఆత్మల పంటను పండించే విషయంలో నీవు కూడా నీ వంతు ప్రయత్నంగా ప్రార్థించు, ప్రయాసపడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుకూలత మేరకు ప్రియులరా. కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా విషయాలు వ్రాసాడు ప్రియులరా. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఉతక మీద తలుపు తిరుగుతుంది అంటే మీకు తెలుసా, ఆ తలుపు ఆధారపడినటువంటి ఆ యొక్క గుదియ మీద లేకపోతే ఆ యొక్క గడ మీద ఏం చేస్తుందంటే తలుపు అక్కడే తిరుగుతుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. అలాగున ఇటు అటు తిరిగినట్టు సోమరి తన పడక మీద తిరుగుతాడు. కొంచెంసేపు ఇటు పడుకుంటాడు, కొంచెంసేపు అటు పడుకుంటాడు. వాడికి 6 అయినా తెలుగు రాదు, 9 అయినా తెలుగు రాదు, 10 అయినా తెలుగు రాదు. అమ్మ తట్టుకోలేక వీడికి ఆకలేస్తుందేమో, నీ నాయన లేవు తిను అంటే అప్పుడు లెగిస్తాడు వాడు. తెల్లారిందన్న సంగతే వాడికి తెలియదు. అలాగున సోమరులు పడక మీదే ఉంటుంటారు ప్రియులారా. పడక మీదే ఉంటుంటారు. ఎర్లీగా లేవడం అనేటువంటిది పిల్లలకి నేర్పించాలి ప్రియులారా. మరి కొన్నిసార్లు 3 గంటలకి
తెలివచ్చినా, 4 గంటలకు తెలివచ్చినా, 5 గంటలకు తెలివచ్చినా చేసేటువంటి పని ఏంటంటే మనము ఆ దినచర్యలో ఏది చేయాలి, ముందుగా ప్రార్థన చేసుకోవాలి, తర్వాత మన పనులన్నీ కూడా చేసుకోవాలి. మనం చేయగలిగినంత మట్టుకు ఇంటి వారికి మనము సహాయపడాలి. ఒకవేళ నాన్న చెప్తా ఉంటుంటాడు, నాన్న ఇదిగో మరి నాకు బండి తీయడం రాదు, నీకు బండి కొన్నాను కదా, నన్ను డ్యూటీకి దేబెట్టే, లేకపోతే బస్ స్టాప్కి దేబెట్టే అంటే కూడా వాడు లేవడు. ఆడికి బండి కొనిచ్చి కూడా నాన్న ఏం చేస్తాడు అంటే ఈశ్రోం అనుకుంటూ నడుచుకుంటా బస్ స్టాప్కి వెళ్తాడు. తండ్రి ఈశ్రోమని ఏడ్చుకుంటూ వెళ్ళడం అనేటువంటిది బిడ్డకి ఏమన్నా ఆశీర్వాదమా? యవనస్తుడా గమనిస్తున్నావా? యవనస్తురాలా గమనిస్తున్నావా? నీవు లేచి నీ సెలవు దినములో నీ యొక్క తల్లికి చేయగలిగినంత సహకారాన్ని నీవు కూడా అందించాలి ప్రియులారా. నాన్నతో పాటు పనిలో పాలు పంపులు పొంది, అమ్మతో పాటు పనిలో పాలు పంపులు పొంది, ఒకవేళ అమ్మ బట్టలు ఉదిగితే నేను ఆరబెట్టేస్తాను, లేకపోతే నేను జాడిస్తాను, ఇట్లా చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉంటూ ఉన్నాయి ప్రియులారా. మన జీవిత విధానము అంతా కూడా దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. దాని నుంచి ఆ యొక్క భక్తి వైరాగ్యము అనేటువంటిది పుట్టుకొని వస్తూ ఉంటుంటుంది ప్రియులారా. సోమరి తన పడక మీద తిరుగులాడుతూ ఉంటుంటాడట. వాడికి పడకే ముఖ్యం. ఏమండి, వాడికి పడకే ముఖ్యం. ఏమండి, ఫుడ్ బెడ్ ఉంటే చాలు, వాడికి ఇంకేం అవసరం లేదు. ఫుడ్ బెడ్ కావాలి, పాకెట్ మనీ కావాలి, ఇవి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. వీడు తల్లిదండ్రులు ఉన్నంత కాలము కూడా బాగానే ఇలా గడుపుకుని వెళ్ళిపోతాడు. కానీ తల్లిదండ్రులు ఏమైనా అయితే కనుక అడుక్కుని తింటాడు. ఇంకా అటువంటి పరిస్థితి ప్రియులరా. కాబట్టి ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులను ప్రార్థన చేయండి, చెప్పండి మీ వంతు బాధ్యతగా. ఒకవేళ చేయలేకపోతే వాళ్ళ కర్మ. చేశారా, మా అమ్మ చెప్పబట్టే, మా నాన్న చెప్పబట్టే ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నాము అని మిమ్మల్ని ప్రశంసిస్తారు ప్రియులరా. ఇవన్నీ కూడా ఆ యొక్క హృదయంలో చాలా వేదనతో అనుభవపూర్వకంగా నా తండ్రి బ్రతికి ఉన్నటువంటి దినాలలో ఇంత సహకరించి సంతోష పెట్టలేకపోయినే అని బాధపడుతున్నాను. అయితే మరలా అవకాశం వస్తుందా అంటే అది రాదు. ఆ వేదనగానే మిగిలిపోతుంది ప్రియులారా. ఈ రోజున ఒకవేళ మా నాన్నగారితో నేను సహకరించగలిగినటువంటి వ్యక్తినైతే ఈ రోజున మా నాన్నగారు చేసిన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా నేను సంఘాన్ని స్థాపించి ఉండేవాడిని. అందుకు నేను ఒకవేళ నాకు అన్నీ తెలుసుండి కాదు, నేను ఎందుకు పోగొట్టుకున్నానంటే నా జ్ఞానాన్ని సాతాను దొంగిలించింది, నా తెలివితేటలని సాతాను దొంగిలించింది, నా కళ్ళకు అది గురిటితనాన్ని కలుగజేస్తుంది. నేను గ్రహించుకోలేకపోయిన ఆ సమయంలో ప్రియులరా. ఈ రోజున గొప్ప నష్టం ఎదురైన తర్వాత ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి అంటే వేదనగా మిగిలాయి తప్ప అయ్యో ఆ రోజుల్లో ఎందుకు దాన్ని ప్రయోజనం చేసుకోలేకపోయాను అనేటువంటి బాధ కలుగుతుంది ప్రియులారా. కనుక ఈరోజు దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు నన్నేమి తక్కువ వాడిగా ఆయన చూడడం లేదు. కానీ ఆయన ఈ పనికిరాని పాత్రను తన యొక్క పొలములో పెట్టి పని చేయించుకుంటా ఉన్నాడు. ప్రతిఫలాన్ని ఆయన తప్పక ఇస్తాడు ప్రియులరా. చాలా హృదయ వేదనతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు నేర్పించండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను నిష్ఠుర పెట్టకండి, వారి యొక్క హృదయ వేదనకు గురి కాకండి. తల్లిదండ్రులారా, ఒకవేళ ఈ మాటలు వింటున్నారా, అరే బాబు ఒకసారి ఈ మాటలు వినరా, పాస్టర్ గారు మంచి మాటలు చెప్పారని వాడిని కూర్చోబెట్టి వినిపించండి ప్రియులారా, వినిపించండి ప్రియులారా. కనుక చాలా విషయాలు వాడు నెత్తిన తల అంటింది మొదలుకొని, నూనె రాసింది మొదలుకొని, ఆడి పాదాలు కడిగి ఆడు వేసుకునే చెప్పులు కూడా మనమే తుడిసి ఇస్తూ ఉంటుంటే ఇంకెప్పుడు నేర్చుకుంటాడు వాడు ఓన్గా వాడు పాలిష్ చేసుకోవడం రావాలి, వాడి బట్టలు వాడు ఉతుక్కోవడం రావాలి. ఇవన్నీ కూడా నేర్పించాలి ప్రియులారా, నేర్పించాలి. చెప్పండి ఒకసారి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. కారణములు చెప్పగలిగినటువంటి 7 కంటే, వాళ్ళందరూ కూడా కారణం చెప్తారు, కానీ సోమరికి ఏ కారణం ఉండదు, ఏ హేతువు ఉండదు. కానీ తన దృష్టికి తానే జ్ఞానినని
అనుకుంటా ఉంటుంటాడట. అరే ఏంట్రా రావా, ఆడుకోవడానికి రావా గ్రౌండ్కి అంటే, లేదురా మా డాడీకి సహకరించాలి, మా మమ్మీకి సహకరించాలి, కొంచెం వాళ్ళు సిక్ అయి ఉన్నారు అంటే, ఏంట్రా నువ్వు, నేను చూడు అంటాడు వాడు. అంతే, నేను చూడు మా అమ్మను వదిలేసి ఎలా వస్తాను, నేను చూడు మా డాడీని వదిలేసి ఎలా వస్తాను అని ఉంటుంటాడు. తన దృష్టికి తానే జ్ఞానినని అనుకుంటా ఉంటాడు. భలే తెప్పించుకున్నానులే, భలే ఎగ్గొట్టానులే, భలే కారణం చెప్పానులే, ఏదన్నా చేయంటే కాలు నచ్చేస్తుంది, కడుపు నచ్చేస్తుంది అని అంటూ వాడేమో భలే తెలివిగా తెప్పించుకున్నానులే అని ఉంటుంటాడు. ప్రియులారా, మానవ మనుగడలో మరి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడితే తప్ప, ఒకరినొకరు సహకరించుకుంటే తప్ప, ఏమండి మరి ఒకరి భారం ఒకరు భరిస్తే తప్ప ఏ ఒక్కరి భారం తగ్గదు. ప్రియులారా, ఒకరి భారాన్ని తగ్గించడానికి మనము సహకరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రియులారా, ఒకరోజు ఒక రీల్లో నేను చూశాను, ఒక తండ్రికి కలిగినటువంటి 2 కుమార్తెలు స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు. అయితే ఆ తండ్రి ఆ రిక్షా మీద లగేజ్ పెట్టుకుని ఈ షాప్ నుంచి ఆ షాప్కి, ఆ షాప్ నుంచి ఇంకో షాప్కి ఆ యొక్క సరుకులన్నీ కూడా రవాణా చేస్తూ ఉంటుంటాడు. ఈ లోపల పిల్లలు స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు. దారిలో నాన్న ఎదురయ్యాడు. చాలా బరువు ఉంది ఆ యొక్క రిక్షా మీద. తండ్రి లాగలేకపోతున్నాడు. ఈ లోపల అతని కన్నా 2 ఆడపిల్లలు చూశారు. ఒక అమ్మాయి వెళ్ళి హ్యాండిల్ పట్టుకుంది, ఒక అమ్మాయి వెనకతల నుంచి తోస్తూ ఉంటుంటే నాన్న కూడా వెనక్కి వచ్చి, తల్లి కూతురు తోస్తూ ఉన్నారు, ఒక కూతురేమో హ్యాండిల్ పట్టుకుంది. మొత్తానికి ఆ మెట్ట ఎక్కించుకోవడం జరిగింది. ప్రియులారా, నిజమే కదా, హృదయంలో జరిగే ఒక చిన్న స్పందన, అయ్యో మా నాన్న నా కొరకు ఇంత కష్టపడుతున్నాడు, మా తల్లి ఇంత కష్టపడుతుంది, కనీసం వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక చిన్న మాట, ఆ మైండ్ ఆ యొక్క వర్క్ టెన్షన్ పోవడానికి వెళ్ళి ఏదో ఒక మాట పలకరిస్తే కొంచెం వాళ్ళు ఉపశమనం పొందుతారేమో. లేకపోతే చిన్న వస్తువు తీసుకెళ్ళి, ఇది నేను చేయనా, ఇది నన్ను చేయమంటావా అని అడిగితే వాళ్ళు రిలాక్స్ ఫీల్ అవుతారేమో. నా పిల్లలు నన్ను పట్టించుకోలేదు అనేటువంటి బాధతో చేస్తూ ఉన్నటప్పుడు వాళ్ళు కూడా నా శ్రమను చూస్తున్నారు అని ఆ తల్లి సంతోషంతో ఎంత పనైనా చేయగలదు కదా. ఒకసారి మనం ఆలోచించేద్దామా ప్రియులరా? తల్లిదండ్రులు అయితే మా పిల్లల కన్నా తప్పదు అనుకుని చేస్తారు, పిల్లలైతే ఎవరి కోసం చేస్తారు అన్నట్టుగా ఎగ్గొట్టే విధానంలో ఉంటారు. ప్రియులరా, మీ అనంతరం వాళ్ళకి బ్రతకడం నేర్పించండి. మీ అనంతరం వాళ్ళకి బ్రతకడం నేర్పించండి. మా నాన్నగారు అంటూ ఉండేవారు, చస్తే ఎలా బ్రతుకుతారు అని. చచ్చిపోతే బ్రతకడం ఏంటి నాకు అర్థం కాదు, ఈ మాట అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత కొన్నిసార్లు మా అక్క నేను మాట్లాడుకునేటప్పుడు నాన్న ఇలా అనేవాడు, అర్థం కాలేదు. ఆ తర్వాత నాన్న చనిపోయిన తర్వాత అర్థమైంది, నేను చనిపోతే మీరు ఎలా బ్రతుకుతారు అన్న మాటను తండ్రి ఏమంటున్నాడు అంటే, చస్తే మీరు ఎలా బ్రతుకుతారు అంటే, నేను చచ్చిపోతే మీరు ఎలా బ్రతుకుతారు, నేను బ్రతుకున్నంతకాలం ఏదో పెంచేస్తాను, ఆ తర్వాత మీరు ఎలా బ్రతుకుతారు అనేటువంటి మాట. ప్రియులరా, నిజమే కదా. వాళ్ళు బ్రతుకుంటుండగానే మనం బ్రతకడం నేర్చుకోవాలి. మనం బ్రతుకుంటుండగానే వాళ్ళకి బ్రతకడం నేర్పించాలి. ప్రియులరా, దేవునికి స్తోత్రం. కనుక ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. ప్రియులరా, కనుక ఆ సోమరి ఏం చేస్తాడట చూడండి, సోమరితనము అనేటువంటిది ఏం చేస్తుందట, గాఢ నిద్రలో పడేస్తుందట. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. గాఢ నిద్ర ఏం చేస్తుందంటే, దున్నే కాలంలో దుండు, విత్తులు వేయ కాలంలో విత్తడు, అందరూ కోత కోసి పనులు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటుంటే వీడు ఆకలితో ఉంటాడట. అందుచేత వీడికి ఏంటి అంటే ఆకలే, సమృద్ధి అనేటువంటిది ఉండదు. ప్రియులరా, ఇక 19వ అధ్యాయం 24వ వచనంలో, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తాడు. పాత్రలో చెయ్యి ముంచుతాడట, అది తీసి నోట్లో ఎట్టుకోవడానికి కూడా వీడికి బద్ధకమేనండి.
జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎంత విచిత్రంగా ఈ మాటలు, ఓ పక్కన బాధ కలుగుతుంది కానీ ఓ పక్కన కూడా చాలా అండి వింటా ఉంటుంటే నవ్వు వస్తూ ఉంది. ఎత్తనైనా ఎత్తడట, ఎత్తనైనా ఎత్తడు పిల్లలు. ఇందాక నేను చెప్పాను కదా, తాము తిన్నటువంటి కంచము కూడా కడగలేనటువంటి పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మకి కనీసం మనం తినే ఆ కంచం, లేకపోతే తిన్న కంచం తీసుకెళ్ళి సింకులో పెడదాం అనేటువంటి ఆలోచన. కొంతమంది పురుషులైతే నేను సంపాదిస్తున్నాను కదా, తెస్తున్నాను కదా, ఎవరి కోసం చేయరు అని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వదిలేసి వెళ్ళిపోవడం తప్ప. ఒక విషయాన్ని గమనించారా? మీరు చాలా సులువైన తేలికైన పని చేసుకొస్తున్నారు. మాటలతో కుర్చీలో కూర్చొని, లేకపోతే టెక్నికల్గా ఒళ్ళు అలసట లేనటువంటి పనులు ఏమైనా చేసుకుని వస్తున్నారేమో. లేకపోతే మీరు నోటికే పని చెప్పి ఒక లెక్చరర్గా ఉంటూ ఉన్నారేమో, ఒక టీచర్గా ఉంటూ ఉన్నారేమో. ఇంటి దగ్గర లేడీస్ అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు తెలుసా? పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళకి కష్టమే కష్టం, కష్టమే కష్టం. ఇక కొంతమంది అంటారు, ఏం ఉండవులే, ఏం చేసావులే, ఏం చెందేవులే అనే మాట ఉంటుంటారు. లేదు, చాలా కష్టపడ్డావు అని చెప్పాలి. అంతేకాదు ప్రియులారా, ప్రార్థన చేసుకునేటప్పుడు, తినేటప్పుడు ప్రార్థన చేసుకునే ముందు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మరి ప్రియులారా, ప్రార్థన చేయక ఆహారం మురుగుతూ ఉంటుంటారట. వీళ్ళకి కృతజ్ఞత ఉండదు. ఇచ్చిన దేవుని మీద, వండిన అమ్మ మీద, తెచ్చిపెట్టిన నాన్న మీద కూడా కృతజ్ఞత ఉండదు. ఏం చేస్తుంటారు? ఇంకా తినడానికి ఆతృత పడుతూ ఉంటుంటారు. అదే చికెన్ అయితే మరీ ఎక్కువ ఆతృత, అదే చారు అనుకో ఏం ఉండవులే ఉంటుంది కొంతమంది పిల్లలు. ప్రియులరా, అయితే ప్రియులరా, ప్రతి భర్త కూడా గుర్తించాలి ఏంటి అంటే, మా కొరకు నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు. ఇల్లు ఇంత శుభ్రంగా ఉందంటే, బయటికి ఇంత మంచి బట్టలు వేసుకెళ్ళగలుగుతున్నామంటే అది నువ్వు చేయబట్టే అని చెప్పాలి ప్రియులరా. అలాగే పిల్లలు కూడా, అమ్మ వండి పెట్టింది నాన్న, దేవా అమ్మను దీవించు, నాన్న తెచ్చిపెట్టాడు, నాన్న దీవించు, పరమ తండ్రి మీరు ఇచ్చారు, మీకు వందనాలు అని చెప్పవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియ. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో 20వ అధ్యాయం 4వ వచనంలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ కూడా లేకపోవును. సమయానుకూలంగా వాడు పనిచేయడు, సమయానుకూలంగా పనిచేయడు. ఆ సమయంలో చేయవలసిన పనిలో సోమరి నిద్రపోతూ ఉంటాం. వేద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే అనుకుంటా ఉంటుంటాడు. ఈ లోపల ఏజ్ బార్ అయిపోద్ది, ఉద్యోగం రాదు. ఉద్యోగం లేక ఎవడు పిల్లనివ్వడు, పెళ్ళి కూడా కాదు ప్రియులరా. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని అడుగుతాం. ఏం చేస్తాడని ఊరి మీద తిరుగుతాడండి, ఏం చేయడని. అయితే మీ అబ్బాయికి పిల్లనివ్వం అని ఉంటుంది. కనుక ప్రియులరా, ఆ విత్తులు వేయు కాలంలో వాడు దున్నడు అంటే ప్రయాసపడి సంపాదించవలసినటువంటి సమయంలో సంపాదించడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇంకా సామెతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో, హేతువులు చూపడగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకున్నాను. ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనంలో, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కొరియును. చూడండి ప్రియులారా, ఇదివరకు తాటకిల్లు, పెంకుటిల్లులు ఉండేవి. అయితే ఈ తాటేకిల్లు కొంతకాలానికి ఏదైనా మధ్యలో ఒక అల్పమైనటువంటి తాటేకు ఉన్నట్లయితే వర్షం కురిసినప్పుడు అక్కడి నుంచి చినుకు ఇంట్లో పడేది. ఏం చేసేవారంటే, ఆ పక్కన ఉన్న తాటాకులను, పైన ఉన్నదాన్ని, కింద ఉన్నదాన్ని, ఆ కుడి పక్కన ఉన్నదాన్ని, ఎడం ప్రక్కన ఉన్నటువంటి దాన్ని ఏం చేసేవారు అంటే సర్దేవారు. సర్దినప్పుడు అది ఏం చేస్తూ ఉండేది అంటే ఆ నీరు పడకుండా ఉండేది ప్రియుల. సోమరి అలా కాదని దాన్ని వదిలేస్తాడట. వదిలేస్తే ఆ ఇల్లంతా కూడా నీటితో నింపబడిపోద్దట. ఇంటి కప్పు కూడా ఇక తడిసిపోయి దిగబడిపోద్దట. వాని యొక్క చేతుల బద్ధకము చేత ఆ ఇల్లు వాన కురిసి లోపలికి వాన కురిసిన ఇల్లుగా మారిపోద్దట ప్రియుల. ఇదివరకు పెంకుటిల్లు ఉండేవి, కోతులు వచ్చి ఆ పెంకులు తొక్కేస్తూ ఉంటుంటే అందులోంచి నీరు గారిపోతూ ఉండేది. ఏం చేసేవారు?
మళ్ళా పోయినటువంటి పెంకును తీసేసి ఆ స్థానంలో కొత్త పెంకు పెడుతూ ఉండేవారు. లేకపోతే ఏమవుద్ది, ఆ నీరు ఆ యొక్క తాటి వాసాలకు కూడా వ్యాపించి చెదపట్టి ఆ ఇల్లు దిగబడిపోద్ది, ఆ ఇల్లు కూలిపోద్ది ప్రియులారా. అట్లా ఉంటుంది సోమరివాని యొక్క జీవితం అని చెప్పబడుతుంది ప్రియులారా. అయితే ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాలు. ఇవి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోనికి మనం వద్దాం. రోమీలకు అపోస్తులైనటువంటి పౌలు 12వ అధ్యాయము 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడే. ఇది ఇప్పుడు దాకా ఇంటి వాతావరణం మనం చూసాం, ఈ లోక జీవన విధానం చూసాం, ఈ లోకపు నడవడిని చూసాం, ఈ లోకపు కుటుంబాలను చూసాం. అయితే ప్రియులరా, ఆత్మీయ విషయములో ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించే విషయంలో మీరు మాంద్యులు కావద్దు. మీ ఆసక్తి మాందవ్యంగా అది మారిపోవద్దు. బద్ధకంగా అది ఉండకూడదు, సోమరితనంగా మనం ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే ప్రియులరా, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి. ఆత్మయందు తీవ్రతగా కావాలి, మండించబడాలి లోపల. ప్రియులరా, మనము ఆ మంటలో వచ్చేటువంటి ఆ తీవ్రత ఎలాంటిది అంటే, నేను ఎప్పుడు దేవుని కార్యాలు చేస్తాను, నేను ఎప్పుడు పాడతాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుంటాను దేవుని గురించి, అంత త్వరగా దేవుని మందిరానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆసక్తి కావాలట ప్రియులరా. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి మాట మనం చదివితే, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని చూసి అనేక మంది ప్రేరేపింపబడి చాలా చోట్ల కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే జ్ఞాపకార్థకోవడానికి కానీ, ఏదైనా ఒక దైవికమైనటువంటి కార్యక్రమానికి ఎవరైనా వచ్చారా? ఇంకెవరు రాలేదు? ఎందుకు రాలేదు అంటే, అందరూ వెళ్ళినప్పుడు మనం వెళ్దాంలే. అందరూ అలా అనుకున్న టైం కంటే ఒక గంట తర్వాత వెళ్తారు. ఎందుకు? పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, ఎందుకు హెచ్చరికలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, ఎందుకు స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటూ ఆఖరికి ఎప్పుడు వస్తారు అంటే, తీరా వాక్యం చెప్పే సమయానికి కొంతమంది ఆశీర్వాద ప్రార్థనకు ఉంటుంటారు. ప్రియులరా, నేను అడుగుతూ ఉన్నాను, ఆయన మన దేవుడు ఈ యొక్క లోక అధికారి కదా, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా, సమస్తము మీద ఆధిపత్యం వహించేటువంటి వాడు కదా, సర్వశక్తిమంతుడు కదా, సర్వాధికారి కదా ఆయనకి మనం ఎంత లోబడాలి? ఒకవేళ ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటుంటే, అమ్మో లేట్గా వెళ్తే ఉద్యోగం మానేమంటాడేమో అధికారి అని చెప్పి టైంకి వెళ్ళిపోతామే. మరి దేవుని మందిరాన్ని దగ్గరికి ఎందుకు నిర్లక్ష్యం? అసలు ఆ ఉద్యోగం ఇచ్చినోడు దేవుడు కదా, ఆ బ్రతుకు తెరువు ఇచ్చినోడు దేవుడు కదా, ఆ స్థితిని కలుగు చేసినటువంటి వాడు దేవుడు కదా. మరి ఆయన దగ్గరికి ఎంత బేగా మనం పరిగెత్తుకుని రావాలి? ఇలాగంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటుంటారంటే, పాస్టర్ మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు. అయితే నేను సంఘానికి వెళ్ళంలే అని అనుకుంటూ ఉంటుంటారు. కొంచెం ఆలోచిస్తే మనం త్వరగా వెళ్తే మంచిది కదా, దీవెనలు ఎందుకు మనం పోగొట్టుకోవాలి అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఏ మాట అయినా విన్న వెంటనే కోప్పడిపోద్దు. మాట్లాడుటకు ప్రియులరా, మనము నిదానించు వారమై ఉండి, కోపపడుటకు నిదానించు వారమై ఉండి, వినుటకు అలాగుననే మనం వినుటకు చెవియొగ్గు విషయంలో మనం ముందుగా ఉండాలి, ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. నీ ఆసక్తి, వాళ్ళు చూడు ఎంత బేగ వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకంటే ముందు నేను వెళ్ళాలి. వాళ్ళు ముందెళ్ళి పాటలు పాడుతున్నారు చూడు, వాళ్ళు ముందెళ్ళి ప్రార్థన చేస్తున్నారు చూడు, నేనేంటి నాకేంటి ఇలాంటి సోమర్తనం అని అనుకోవాలి. అయితే ప్రియులారా, ఎవరైతే ఆసక్తిగా ఉంటారో అటువంటి వారిని చూసి అనేక మంది ప్రేరేపించబడ్డారట. నీ ఆసక్తి అనేక మందికి ప్రేరణగా ఉండాలి. కానీ వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారు, నేను కూడా ఆలస్యంగా వెళ్తాను, ఏం పర్లేదు, వాళ్ళని ఏమి అనలేదు పాస్టర్ గారు, నన్ను కూడా ఏమనరు అన్నట్టుగా ఉండకూడదట. కనుక ప్రియులరా, మీ ఆసక్తి ఇతరులను ప్రేరేపించేటువంటిదిగా ఉండాలి ప్రియులరా. ఎందుచేతను అంటే, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇల్లు నా ఇల్లు, నీవు నా తండ్రివి,
నేను నీ కుమారునిగా నీ ఇంటిలో నేను ఉండాలి. అది నా ఇల్లే, మనము కలిసి నివసించే ఇల్లే. ఆ ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. ఆ ఇంటిని ఎలా కాపాడుకోవాలి, ఆ ఇంటికి ఏమి అవసరం ఉంది, ఆ ఇంటిని ఎలాగున వృద్ధి పొందించాలి, ఆ ఇంటిలో నేను ఎలాగున సహవాసం కలిగి ఉండాలి. ప్రియులరా, ఈ కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ వాక్యము బహుగా ఎరిగినటువంటి వారే. ఆ రోజున శిష్యులందరూ కూడా యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ క్రయ విక్రయములు చేయు వారిని కొరడా జులిపించి వారిని అక్కడి నుంచి ప్రియులర చెదరగొట్టినప్పుడు ఆ మాట వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందంట. వాళ్ళు ఏం చేశారు అంటే, కీర్తనల గ్రంథంలో దావీదు రచించిన ప్రవచనం వాళ్ళకి తెలిసింది. ప్రియులరా, యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములలో, పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదు అని చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. లేఖనములు ఎరిగినటువంటి వారు గనుక శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? ఆ రోజు ప్రవచన రీతిగా కీర్తనకారుడు ఇలాగ అన్నాడు కదా, అది ఇక్కడ నెరవేరింది అని వాళ్ళు చెప్పుకున్నారట. ప్రియులరా, ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నీకు నీ ఇల్లు ఉండొచ్చు, కానీ నీవు దేవుని బిడ్డలతో కలిసి నివసించే ఇల్లు నీ సంఘం, నీ ఆత్మీయ కుటుంబం. అది దాని విషయమైనటువంటి ఆసక్తి నీకుండాలి ప్రియులరా. అందుచేతనే కీర్తనకారుడు అన్నాడు 42వ కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. తృష్ణగొనుచున్నది, దాహము గొనుచున్నది అని అంటూ ఉన్నాడు. దుప్పి అలసిపోయి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుంది. నిజంగా మనము సేద తీర్చబడే స్థలము, ఆదరించబడేటువంటి స్థలము దేవుని యొక్క మందిరమే కదా ప్రియులరా. అక్కడ మన దప్పిక తీరుతుంది, అక్కడ మన ఆకలి తీరుతుంది, అక్కడ మన యొక్క మనోవ్యాధికి మందు అక్కడ దొరుకుతుంది, మనకు ఆదరణ దొరుకుతుంది ప్రియులరా. కాబట్టి దేవుని యొక్క మందిరము కొరకు వారు తృష్ణగొని ఉన్నారట, వారు దాహము కొని ఉన్నారట. ఎంత అద్భుతమైనటువంటి మాటలు కదా ఇవే. కీర్తనకారుడు 42వ కీర్తన 1వ వచనంలోను, అలా ఉన్నాయి 84వ కీర్తన 2వ వచనంలో కూడా, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది. వీళ్ళు సోమరులు కాదు. ఆదివారం అంటేనే అన్ని పనులు. ఆదివారం అనగానే ఏంటి అంటే, ముందు మనము మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకుని మనకు అనుకున్నవన్నీ కూడా తెచ్చి వండుకున్న తర్వాత మనం దేవుని మందిరానికి రాము. దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం ప్రియులరా. లేదు, ముందుగా దేవుని మందిరపు పనులు చూద్దాం, ఈరోజు త్వరగా లేద్దాం, ఈరోజు త్వరగా వెళ్దాం ఏమండి అన్నటువంటి ఆలోచన లేదు ప్రియులరా. నేను అంటున్నాను, ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ మీరు కష్టపడకపోతే సోమరి వాణి చేను నేను దాటిరాగా, ఏమండి ఎలాగునైతే ముండ్ల తుప్పలు కనిపించినాయో ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి ఫలాలు కనిపించవు ప్రియులరా. ఒకసారి ఆలోచన చేయండి. కోపం తెచ్చుకోకండి. నీలో కోపం వస్తుందంటే సాతాను నిన్ను పెడద్రోవ పట్టిస్తున్నాడనే అర్థం. అది వినాశనానికి సూచన ప్రియులరా. ఒకవేళ సరి చేసుకున్నావా, అది దీవెనకు కారణమవుతూ ఉంటుంటుంది ప్రియులరా. కనుక ఆలోచన చేయండి. నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు ఆశపడినట్లయితే సోమరిగా ఉండలేవు, చురుకుగా ఉంటావు. దేవుని ప్రేమించే విషయంలో అబ్రహాము పరుగులెత్తి దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లు నీవు దేవుని యొక్క మందిరానికి పరుగులెత్తుకుని ఉంటుంటావు ప్రియులరా. కనుక సిద్ధపడండి. ఆదివారం దేవుని ఆరాధన దినం. పెందల కడనే మగ్దలైన మరియా ఏ విధంగా అయితే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందో ప్రియులరా, అట్లాగున మనం ప్రభుని దర్శించడానికి దేవుని మందిరానికి రావాల్సి ఉంది ప్రియులరా. ప్రతి క్షణం చాలా విలువైంది. ఎన్ని మార్లు చెప్పినా
పెడచెవిని పెట్టేటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు ఒక హేళనగాను, లేకపోతే చెప్పేటువంటి వ్యక్తి అన్నట్లుగాను ఒకవేళ మీరు ఉండొచ్చు. కానీ ఈ మాటలన్నీ కూడా ఒక దినాన్ని ఆయన నీ కళ్ళ ముందు చూపిస్తాడు. నీ పతన స్థితిలో, నీ నిర్లక్ష్య స్థితిలో ఆయన నీకు తెలియదు. నేను చెప్పలేదా, నేను చేయలేదా, నా సేవకుడు నిన్ను హెచ్చరించలేదా అని తెలియచేస్తూ ఉంటుండు. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వెవరివైనా, ఏ సంఘానికి వెళ్ళే వ్యక్తివైనా ఆదివారం అనుకున్న సమయానికి వెళ్ళు. పెందల కడనే లే. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా ఆరాధన కంటే ముందుగానే చేసుకో, ముందుగానే సిద్ధపడిపో. సాటర్డే మనకి ప్రీ ప్లాన్డ్ ఉండాలి. సండే మనం ఎట్లా త్వరగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అని ప్రియులరా. కనుక ఈ మాటలు దేవుడు తన ప్రియమైన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకొని ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగినటువంటి వారిగా మిమ్మల్ని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలన్నీ కూడా తెలియచేస్తున్నాడు. విన్నామా, ఆచరణలో పెట్టామా, అది మనకెంతో ఆశీర్వాదం. లేదని ధిక్కరించినట్లయితే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన వాడిని పోలి ఉంటాడు. వాని యొక్క పాటు కాలము పరీక్షించబడే సమయం వచ్చినప్పుడు అది కడంబడిన స్థితిలో కొట్టుకుపోద్ది. కానీ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. దాని పాటు పరీక్షించబడిన కాలం వచ్చినప్పుడు అది స్థిరముగా నేనున్నాను, ఇక్కడ నన్ను ఏది కదల్చలేదు అని అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ నిర్లక్ష్యంగా, సోమరులుగా, అవిశ్వాసులుగా ఉన్నట్లయితే శోధనలలో మీరు ఒకవేళ చిక్కుకుపోతారేమో. ఒకవేళ ఆసక్తితో ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా అడ్డగించలేరు, మీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఆశీర్వాదాలు పొందుకున్న వరుసలో ముందు మీరుంటే వాటిని తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. కనుక రేపటి దినమున మందిరాలకు వెళ్ళేటువంటి మీరందరూ కూడా పెందల కడనే వెళ్ళాలి. ప్రతి సేవకుడా పలానా పాస్టర్ గారు వాక్యం నేను నా సేవకులకు వినిపించడం ఏంటి, దీన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ఏంటి అని అనుకున్నావా? ఒకవేళ నీ సంఘాన్ని నువ్వు సిద్ధపరచలేవేమో, నీ సంఘానికి నువ్వు చెప్పలేనటువంటి మాటలు నేను చెప్తా ఉన్నాను కనుక వాటిని వినిపించి, అమ్మా ఈ వర్తమానం ఒకసారి వినండి అని చెప్పండి. ఏం పర్లేదు, రేపటి నుంచి వాళ్ళు ఎర్లీగా వస్తారు. ప్రియ సంఘమా, నా సంఘమైనా వేరే ఎవరి సంఘమైనా ఈ మాటలు వింటూ ఉన్నటప్పుడు ఆసక్తి మీలో పెంపొందించబడునుగాక. ఆసక్తితో దేవుని యొక్క ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి మిమ్మల్ని భక్షించునుగాక. నా దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళేదను అనేటువంటి ఆ యొక్క తృష్ణ దేవుడు మీలో కలుగు చేయనుగాక. తద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం కుటుంబ సమేతముగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పొందుకుందరుగాక. దేవుడు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని దర్శించి పురుకొలిపి మేలుకొలిపి మరింత ఆసక్తితో దేవుని సన్నిధిలో కొనసాగేలాగున ప్రతి సోమరితనమును దేవుడు మీలోంచి దూరం చేసి ఆసక్తి విషయంలో మాందులు కాకుండా తృష్ణ కలిగినటువంటి వారే ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.